తన జాతి మొత్తం యూదులందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే నీవు కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎస్తేరు రాణి గారిని బట్టి యూదులందరినీ దేవుడు ఏం చేశాడమ్మా? రక్షించాడు. యూదులందరినీ మరణం నుంచి దేవుడు విడిపించాడు. ఈ లోకంలో మరణానికి మించింది ఏమన్నా ఉందా? ఇక మరణం అయిపోతే మనుషులకు ఏముంది? ఏముండదు. అవునా కాదమ్మా? ఒక గొప్ప కార్యాన్ని దేవుడు యూదులందరి జీవితంలో జరిగించాడు. దేనిని బట్టి? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి. ఎస్తేరు రాణి గారు ఏం చేసిందమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసింది. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంది. నన్ను బట్టి నా జాతి అంతా రక్షింపబడడమే దేవుడు నా ఎడల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అని చెప్పి ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చే నీవు నేను ఏమని నమ్మాలి? నన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి దేవుడు నా బిడ్డల్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి నా బిడ్డల్ని దేవుడు ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడేమో, అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమో అని నీవు ఏం చేయాలి? మొదట నమ్మాలి. నమ్మాలా లేదమ్మా? దేనికైనా మొదట నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మితేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఎస్తేరు రాణి గారు నమ్మి ఏక మనసు కలిగి ప్రార్థన చేయమని కోరింది. వారు చేసిన ప్రార్థన బట్టి ఒక జాతి మొత్తాన్ని రక్షించింది. యూదులందరినీ రక్షించింది. దేవుని బిడ్డలందరినీ కూడా రక్షించింది. ఈనాటి కాలంలో క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ఏం చేయాలి? దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి, ఎందుకని దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు? ఎందుకని నాకు ఇంత పేదరికాన్ని దేవుడు అనుమతించాడు? నా జీవితంలో ఎందుకు ఇన్ని అప్పుల్ని దేవుడు అనుమతించాడు? ఈ అనారోగ్యాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం కృంగిపోకుండా ఏక మనస్సు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏక మనసు కలిగి ప్రార్థన చేసి దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని నీవు నేను ఏం ఉండాలి? కలిగి ఉండాలా లేదమ్మా? ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి తెలియపరుస్తున్న మాట అదే. ఏంటంటే, ఈనాడు నేను నీ పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాను. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నేను ఒక గొప్ప ప్రణాళికని ఈ స్థితిలో నీ పట్ల కలిగి ఉన్నాను. ఈ స్థితిని ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీటితో వచ్చారేమో, దేవుని సన్నిధిలో ఏమైనా అనారోగ్యంతో వచ్చారేమో, దేవుని సన్నిధిలో ఏదైనా సమాధానం లేని పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి దుఃఖంతో వేదనతో నీవు ఉన్నావేమో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ దుఃఖము ఈ రోజుతో సమాప్తమైపోతుంది. నేను నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికని నీ జీవితంలో నేను చేయబోతున్నానని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు రాణి జీవితంలో నేను చేశాను. తను కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి ఆమె జీవితంలో నేను కార్యాన్ని చేశాను. కానీ ఆమె ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. ఆమె జీవితంలో దేని ద్వారా సాధ్యమైంది? ఏ సమయంలో చేసిందమ్మా? ఆమె యవ్వన స్థితిలో చాలా గొప్పగా ప్రార్థన చేసింది. ఈనాటి యవ్వనస్తుల్ని మనం చూసినట్లయితే ఒక గొప్ప ప్రార్థనా పరులుగా ఉండకుండా అనేకులు లోకంలో నశించిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎస్తేరు రాణి గారిని ఆదర్శంగా తీసుకొని అనేకమైన యవ్వనస్తులు దేవుని ఎడల భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆమె జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి. మొదటగా ఈ యొక్క కార్యము నా జీవితంలో జరగాలంటే నేను మొదట ఏం చేయాలి? నమ్మాలి. తర్వాత ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఆమె ఉపవాసం కలిగి 3 దినాలు ప్రార్థన చేసింది. ఆమెను బట్టి ఆమె జాతి అంతా రక్షింపబడింది. మరి ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుందా? నిన్ను బట్టి నీ యొక్క బిడ్డలు రక్షణ మార్గంలోకి నడుస్తున్నారా? నిన్ను బట్టి నీ పొరుగువారు దేవుని సన్నిధికి, దేవుని తట్టు త్రిప్పబడుతున్నారా? నీవు ఒక్కసారి ఆలోచన